నమస్తే, నేను మీ యాంకర్ హరిత. కోడికూర, చిట్టిగారె ఈ పేరు వినగానే నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళకు ఖచ్చితంగా క్రేవింగ్ స్టార్ట్ అవుతాయి. మన ట్రెడిషనల్ డిషెస్ కూడా గుర్తుకొస్తాయి. అలా అని ఇది నాన్ వెజ్ రెస్టారెంట్ అనుకునేరు కాదు, ఇక్కడ ప్యూర్ వెజ్ డిషెస్ కూడా ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కోడికూర, చిట్టిగారె గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ అంత టేస్టీ క్వాలిటీ ఫుడ్ దొరుకుతుంది కాబట్టి. సో అందుకే నేను ఇక్కడికి వచ్చాను. శ్రీకాంత్ గారు, కోడికూర చిట్టిగారె పేరుంటే చాలా మంది ఓన్లీ నాన్ వెజ్ మట్టుకే ఉంటుందన్న దాంట్లో ఉంటారు. మీరు ఎందుకు ఆ పేరు పెట్టారు మరి? మన తెలుగు వాళ్ళు బాగా కనెక్ట్ అయ్యేది మన గారెతో బాగా కనెక్ట్ అవుతారు. లేదా తమిళాలు అనగానే ఇడ్లీ సాంబార్ అంటాం. మన తెలుగు వాళ్ళకి ఏదైనా పండగ గారె అనగానే ఒక పండగకి ఒక రిజంబ్లెన్స్ లాగా అనిపిస్తుంది అండి. ప్రతిరోజు ఒక పండగ లాగా చేద్దాం అన్నది తర్వాత వచ్చిన ఆలోచన. అయినా గారె చుట్టూ ఏమైనా చేద్దాము అనుకుని ఇప్పుడు మనకి సంక్రాంతి అప్పుడు, కనుమ అప్పుడు కానీ, ఇక్కడ దసరా అప్పుడు కానీ, తెలంగాణలో ఏ పండగ కానీ గారెతో కోడి కూర, గారెతో మటన్ కూర ఇలాంటివి బాగా అలవాటు. ఇన్స్టెంట్ గా కనెక్ట్ వస్తుంది. ప్లస్ అండ్ మన రూట్ లెవెల్కి వెళ్ళి మన సంప్రదాయం అప్పుడు ఆలోచన రాలేదా ఓన్లీ నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళే రెస్టారెంట్ కి వస్తారేమో అన్న ఆలోచన? వచ్చిందండి, ఆలోచన డెఫినెట్ గా వచ్చింది. ఆ పేరు అనుకోగానే చాలా మంది చెప్పాం కానీ 9/10 పీపుల్ డిస్కరేజ్ చేశారండి. ఈ పేరు తెలుగు వాళ్ళకే అర్థం అవుతుంది, తెలుగు వాళ్ళలో కూడా నాన్ వెజ్ తినే వాళ్ళే వస్తారు. సో అప్పుడు ఒక బ్రాండింగ్ కంపెనీని అప్రోచ్ అయ్యి వాళ్ళు రీసెర్చ్ చేస్తే, లేదు చాలా రెవల్యూషనరీ నేమ్, మీరు ఇదే పెట్టండి అన్నారు. దానికి తగ్గట్టే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది డే 1 నుంచి. అండ్ ఎక్కడ వెజిటేరియన్స్ మేము మిస్ అవుతాము అన్నట్టు మా దగ్గర ఉన్న వెజిటేరియన్ డిషెస్ మీకు ఏ ప్రాపర్ రెస్టారెంట్ లో కూడా ఉండవు. అన్ని కొత్త వెజిటేరియన్ డిషెస్ కనిపెట్టాము. మేము కనిపెట్టిన ఒక గోంగూర గోబీ బిర్యానీ అనే డిష్ కి టైమ్స్ ఆఫ్ ఇండియా అవార్డు కూడా వచ్చింది. అది ఇంకో భయం పెంచి వెజ్ మీద ఇంకా ఎక్స్ట్రా కాన్సన్ట్రేట్ చేసేటట్టు చేసిందండి మమ్మల్ని. సో అది మంచిగా అయింది అనుకుంటున్నాం. మా దగ్గరకు వచ్చే వాళ్ళు చాలా మంది వెజిటేరియన్స్ కూడా ఉంటారు. సో ఒక్క నిమిషం నేను వీళ్ళతో కూడా కస్టమర్స్ తో మాట్లాడతాను. తప్పకుండా. హలో అండి, చాలా హ్యాపీగా తింటున్నట్టు అనిపిస్తోంది నాకు. ఏం తింటున్నారు? చికెన్ బిర్యానీ తింటున్నాను. చాలా బాగుంది, టేస్ట్ చాలా బాగుంది. రెగ్యులర్ గా వస్తుంటారా ఇక్కడికి? రెగ్యులర్ గా వస్తున్నాను. చాలా చోట్ల ట్రై చేస్తుంటాము, బట్ ఇక్కడ చాలా యూనిక్ గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. యూ విల్ డెఫినెట్లీ లవ్ ద ఫుడ్. ఎప్పుడు ఇటు సైడ్ ఏ వర్క్ మీద వచ్చినా ఈ రెస్టారెంట్ ప్రిఫర్ చేస్తారు. బాగా ఏం నచ్చింది మీకు ఫుడ్ లో? ఇక్కడ అన్ని వెరైటీస్ బాగుంటాయండి. అన్ని ట్రై చేశారు. స్టార్టర్స్ లాస్ట్ టైం వచ్చినప్పుడు మటన్ సూప్ ఒకటి ట్రై చేసాము. అంటే అప్పుడు స్పెషల్ ఐటమ్స్ కూడా బోర్డులో పెడతారు. సో అవి వచ్చినప్పుడు మాక్సిమం అవి ప్రిఫర్ చేస్తుంటాను, ఎందుకంటే స్పెషల్ గా ఉంటాయి ఆ రోజు కాబట్టి. సో దే ఆర్ గుడ్. అండ్ రెగ్యులర్ గా కూడా డిఫరెంట్ వెరైటీస్ ట్రై చేస్తాం. నాట్ ఓన్లీ బిర్యానీ, స్టార్టర్స్ గానీ ఇవి గానీ. ఈవెన్ మా ఇంట్లో వాళ్ళేమో వెజ్ ప్రిఫర్ చేస్తారు. సో ఐ ప్రిఫర్ నాన్ వెజ్. సో బోత్ కాంబినేషన్ లో వీఆర్ ఎప్పుడు నచ్చుతుందా? ఆల్వేస్ సాటిస్ఫైడ్. ఫుడ్ ను బాగా ఆస్వాదిస్తూ తింటున్నట్టున్నారు. నేను డిస్టర్బ్ చేశాను మిమ్మల్ని? నో ప్రాబ్లం. సరే, మీకు ఇంకో సర్ప్రైజ్ ఏంటంటే మీరు ఫుడ్ చాలా ఇష్టపడి తింటున్నారు, చాలా క్వాలిటీ ఉంది, చాలా బాగుంది అంటున్నారు. మీకు ఓనర్ ని పరిచయం చేస్తాను. శ్రీకాంత్ గారండి. ఓకే, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఆయన. ఎప్పుడు వచ్చినా ఇక్కడికే వస్తాము, ఫుడ్ చాలా బాగుంది అని చెప్తున్నారు. స్టార్టర్స్ మా డాటర్ బాగా లైక్ చేసింది. ఓకే, స్టార్టర్స్ మీ డాటర్ కి చాలా ఇష్టం. సార్కి మట్టుకు నాన్ వెజ్ చాలా ఇష్టం. అంతేనా? I prefer non-veg. When I go outside, I generally prefer non-veg. ఎవరి టేస్ట్ ఎలా ఉన్నా అందరి టేస్ట్ కు తగ్గట్టు ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, డిషెస్ ఉన్నాయి. Definitely. ఓకే, చాలా హార్ట్ఫుల్ గా చెప్తున్నారు శ్రీకాంత్ గారు. మీలాంటి వాళ్ళ వర్డ్స్ డెఫినెట్లీ ఇంకా స్ట్రెంత్ ఇస్తుందండి మాకు. డెఫినెట్లీ ఇంప్రూవ్ ఫర్దర్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఏమైనా చెప్పదలుచుకున్నారా శ్రీకాంత్ గారికి? ఇంకేమైనా మీకు కావాలా? డిసప్పాయింట్ చేయకుండా ఎలా అయితే మెయింటైన్ చేస్తున్నారో ఫ్యూచర్ లో కూడా అలాగే మెయింటైన్ చేస్తారు ఆబ్వియస్లీ. సో మంచి ఏరియా ఉంది, మంచి ఏరియా, లొకేషన్ కూడా బాగుంది. ఇట్స్ నియర్ టు అవర్ హౌస్. వీ స్టే ఇన్ నిజాంపేట్, సో ఇట్స్ నియర్ టు అవర్ హౌస్. సో వీఆర్ ఎంజాయింగ్ అండ్ వీల్ కంటిన్యూ టు కీప్ కమింగ్ హియర్. ఓకే, కస్టమర్ కి ప్రామిస్ చేస్తారా? థ్యాంక్ యూ అండి. అంటే ఇలానే మెయింటైన్ చేస్తే చాలు, మాకు చాలా బాగా నచ్చింది అంటున్నారు. ఇలా కాకపోతే ఇంకా బెటర్ గా చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ అండి.
ఇక్కడ కోడికూర చిట్టిగారి రెస్టారెంట్ లో మరి కొందరి కస్టమర్స్ తో మాట్లాడి చూద్దాం వాళ్ళు ఏమంటారు. ఏం తింటున్నారు? గోంగూర చికెన్ బిర్యానీ. గోంగూర చికెన్ బిర్యానీ. ముందు మీ పేరు చెప్పండి. చరణ్. చరణ్. ఎక్కడి నుండి వచ్చారు చరణ్? మేము కూకట్పల్లి నుండి. కూకట్పల్లి నుండి వచ్చారు. ఎప్పుడు రెగ్యులర్ గా వస్తుంటారా ఇక్కడికి? లేదు, యాక్చువల్లీ నాది ఇది ఫస్ట్ టైం. మా బ్రదర్స్ ఆల్రెడీ తెలుసు కాబట్టి వాళ్ళు రికమెండ్ చేసి వాళ్ళు తీసుకొస్తే మీరు వచ్చారు. Yes. నచ్చిందా మరి ఫుడ్? యా, ఇట్స్ టేస్టీ. టేస్టీ బాగుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇక్కడికి వస్తారా? ఇంకా ఆబ్వియస్లీ మా ఫ్యామిలీని రికమెండ్ చేస్తాను, ఇంకా నేను తీసుకొస్తాను. మామూలుగా మీకు ఏమి ఇష్టం? ఇక్కడ మీకు ఇప్పుడు తిన్న వాటిలో ఏది బాగా నచ్చింది? నాకు ఇప్పుడు ఇందాక ఆర్డర్ చేసిన దాంట్లో కాజు స్టార్టర్ ఒకటి బాగుండే, కాజు చికెన్. ఇట్ వాస్ టేస్టీ. జనరల్లీ నేను చికెన్ ఇష్టంగానే తింటాను, బట్ ఐ నీడ్ టు ట్రై మటన్ మోర్. మీరు తిన్న ఐటమ్స్ అన్ని చాలా బాగున్నాయి అంతేనా? ఎస్, ఫర్ షూర్. సర్వీస్ చాలా ఫాస్ట్ గా ఉంది అండ్ టెక్స్చర్ అండ్ టేస్ట్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ప్రతి దాంతో కంపేర్ చేస్తే వేరే రెస్టారెంట్స్ తో. సో ఐ రికమెండ్ ఇట్ టు అదర్స్ అండ్ ఆల్సో మై ఫ్యామిలీ. ఇంకోసారి కనిపిస్తాను నేను మళ్ళీ మా ఫ్యామిలీతో. తప్పకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొని మళ్ళీ వస్తారు. ఎస్, ఫర్ షూర్. థ్యాంక్ యూ. మీరైతే చాలా కూల్ గా తినేసి హాయిగా కూర్చున్నట్టు ఉన్నారు. మీ పేరు? బాను. బాను. ఎక్కడి నుండి వచ్చారు బాను? నాది బాచ్పల్లి. బాచ్పల్లి. రెగ్యులర్ గా వస్తుంటారా ఈ రెస్టారెంట్? వస్తాను. ఏం బాగా నచ్చుతుంది ఇక్కడ? జనరల్ గా వీళ్ళ ట్రెడిషనల్ డిషెస్ బాగుంటాయి. లైక్ కోడికూర చిట్టిగార ట్రెడిషనల్ డిష్ ఉంది, ఫస్ట్ అదే ట్రై చేసాము. చాలా బాగుంది, టేస్టీ ఉంది. రెగ్యులర్ గా వస్తామని చెప్తున్నారు కదా, ఎప్పుడైనా మీకు టేస్ట్ నచ్చలేదు అని ఎప్పుడైనా అనిపించిందా? టేస్ట్ ఆబ్వియస్ గా బాగుంటుంది. నెక్స్ట్ ఈ బ్రాంచ్ లో కాకుండా వేరే బ్రాంచ్ లో కూడా ట్రై చేసాం. పిఎన్ఆర్ ఐనెస్ట్ లో ఉండే, అక్కడ పైన అక్కడ ఉండే, అక్కడ ట్రై చేసాం. ఇంత చాలా బాగుంటుంది. మీ పేరు చెప్తారా? రాజేష్. రాజేష్. మీరు ఫ్రెండ్సా? మేమందరం ఫ్రెండ్స్. మా బ్రదర్. మీ బ్రదర్. మీరే తీసుకొచ్చారంట ఫుడ్ బాగుంటుంది ఇక్కడ. మీకేం బాగా నచ్చుతుంది ఇక్కడ? రెస్టారెంట్ నేమ్ వచ్చేసి కోడికూర చిట్టిగార. సో సిగ్నేచర్ డిష్ ఆర్డర్ చేస్తాం. సో సాటిస్ఫైడ్. చాలా బాగుంది. అది ఇంగ్రీడియంట్స్ అన్ని ఫ్రెష్ గా ఉన్నాయి. సో అది చెప్తున్నప్పుడు నేను విన్నాను నేను ఆన్లైన్ లో విన్నాను. లైక్ వీళ్ళందరూ స్పెషల్ ఇంగ్రీడియంట్స్, స్పెషల్ మసాలాస్, హోమ్ మేడ్ మసాలాస్ అవన్నీ. సో అలానే ఉంది. మీరు వచ్చారు మరి, ఆ క్వాలిటీ ఆ టేస్ట్ మీకు ఇక్కడ కనిపిస్తుందా? యా, ఉంది. ఆ క్వాలిటీ ఆ టేస్ట్ ఇక్కడ ఉంది. సో ఐ యామ్ సాటిస్ఫైడ్. సాటిస్ఫైడ్. మీరు ఏ ఐటమ్స్ తిన్నారు ఇప్పుడు? డిషెస్ కోడికూర చిట్టిగారే, కాజు పకోడీ, నెక్స్ట్ గోంగూర చికెన్ బిర్యానీ, అన్ని బాగున్నాయి. అన్ని సాటిస్ఫైడ్. ఆల్ డిషెస్ అన్ని బాగున్నాయి. మీకు సర్ప్రైజ్ ఇస్తాను, అక్కడ మైక్ ఇవ్వండి. కోడికూర చిట్టిగార ఓనర్ శ్రీకాంత్ గారు. కోడికూర చిట్టిగార ఓనర్ శ్రీకాంత్ గారు. సో ముందు మీతో మాట్లాడాక అసలు తర్వాత మాట్లాడదాం అనుకున్నాను. ఏమంటారు ఫుడ్ గురించి? ఫుడ్ చాలా బాగుంది, టేస్టీ. నాకు ఇక్కడే కాదు వేరే బ్రాంచెస్ లో కూడా ట్రై చేసిన. ఇంత ముందు పిఎన్ఆర్ ఐనెస్ట్ లో ఉండే, సో అక్కడ కూడా ట్రై చేస్తా. టేస్ట్, క్వాలిటీ, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. ఎంటర్ కాగానే ఫస్ట్ అంబియన్స్ అండ్ అంటే ఒక పల్లెటూరు లాగా ఆంధ్ర స్టైల్ చాలా బాగుంది. చాలా థ్యాంక్స్ అండి. శ్రీకాంత్ గారు, ఏమనిపిస్తుంది? ఎవరిని కదిలించినా చాలా సూపర్ గా ఉంది. టేస్ట్ గానీ క్వాలిటీ గానీ చాలా బాగుంది. రెగ్యులర్ గా వస్తున్నామని చెప్తున్నారు. మీ ఫేస్ లో నాకు కూడా హ్యాపీనెస్ కనిపిస్తుంది. అంటే డెఫినెట్ గా చాలా బాగుంటుంది. ఎందుకంటే కస్టమర్స్ వచ్చి డబ్బులు పెట్టి తిని వాళ్ళు నచ్చింది అని అంటే దాని గివ్ అస్ ఎక్స్ట్రా స్ట్రెంత్ అండి. అందులో అనుమానం లేదు. అండ్ ఆయన తిని వేరే వాళ్ళని కూడా తీసుకొచ్చారంటే అది డెఫినెట్లీ మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసినట్టే అనిపిస్తుంది. థ్యాంక్స్ లాట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.